ఈ ఊరికి రామదేవత గోవింద మహాలక్ష్మ తల్లి గోవింద బాబున హరిదేవ గోవింద మాదేవ గోవింద విఘ్నేశ్వరి పూజ ఇంపుగా చేసేమా గణపతిని పూజ గొప్పగా చేసేమా గౌరమ్మని పూజ కనుముగా చేసేమా అన్న తర్వాత పూజండి ఎవరంటేనా నల్లని వాడా నా మాదగిన తండ్రి ఇక మరుపుల వాడా నా తిరుపతి రమణో అమ్మ మూడవ పూజండి ఎవరంటేనా వందనాలే తల్లో వందనాలమ్మా ఊరి గ్రామంలో వెలిసినావమ్మా అమ్మ మా ఊరి గ్రామంలో మహాలక్ష్మ తల్లివా ఆ ఊరి గ్రామంలో నువ్వు సత్తమ్మ నా తెల్లో అమ్మ నువ్వు తాడి చెట్లు కూడా వెలుసున్న నా తెల్లో నువ్వు సత్తమ్మ నా తెల్లో అమ్మా ఎరికో అమ్మ ఎరిక శ్రీరమ రమారా ఓ రమ రమ హరమ రమారా అయ్యో శ్రీరమ రమ రమారా ఓ రమ 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 రమారా అయ్యో శ్రీరమ హరమ రమారా అయ్యో శ్రీరమ విఘ్నేశ పరమేశ యమలగిరి వాస రమ రమారా అయ్యో శ్రీరమ విఘ్నేశ పరమేశ యమలగిరి వాస విఘ్నేశ పరమేశ యమలగిరి వాస ఈ నమ్ము కాకుండా చూడు పరమేశ విఘ్నేశ పరమేశ యమలగిరి వాస విఘ్నము కాకుండా చూడు పరమేశ ఓ రమ శ్రీరమ రమ ఓ రమ 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 అయ్యో శ్రీరమ శ్రీరమ రమ ఓ రమ 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 అయ్యో శ్రీరమ రమ రమ అయ్యో శ్రీరమ విఘ్నేశ పరమేశ యమలగిరి వాస రమ 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 అయ్యో శ్రీరమ విఘ్నేశ పరమేశ యమలగిరి వాస వందనాలి తల్లి నీకు వందనమా ఈ ఊరి దేవతగా యజమానమా వందన తల్లి నీకు వందనమా ఈయడి కందలకి యగవందనమా మగనా పెద్దలా నీకు వందనమా మగనా చిన్నలా నీకు వందనమా నాకన్నా పెద్దలు నీకు వందనమా నాకన్నా చిన్నలు నీకు వందనమా అమ్మ ఎరుకో అమ్మ ఎరుగా నాకొద్దే తల్లి వద్దు నా సోదో అమ్మ సోది నాకొద్దే తల్లి వద్దు అమ్మ పోడు మండలారా ఎరుకో 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 అంటే వద్దన్నాడు తల్లి అమ్మ మేము చెప్పించుకోమమ్మా ఎరుకో కట్టనే అందుకే పోడు మండన్నాను తల్లి ఎరుకో అమ్మ ఎరుగా ఎరుకో అమ్మ ఎరుగా నా ఎరుకో అమ్మ ఎరుగా నాకొద్దే అమ్మ వద్దు అమ్మ పోయిన వల్లారా ఓయనలారా ఓయన వల్లారా ఓయమ్మలారా ఓయనమరామ అల్లల్లే నెరియాలో అల్లా నెరి బండ నెరియాలో అల్లా నెరి బలో ఎరియాలో ఎరుకు చెబుతానా మా తల్లిలారే అల్లా నెరి బండ ఎరియాలో ఎరుకు చెప్తానమ్మ ఎరియాలో నేను ఎరుకు చెప్తాను యమలారే కల్లివా గుడిగలక తల్లిలారే ఎరుకు చెప్తాను ఎరియాలో నేను ఎరుకు చెప్తాను ఎరియాలో నటాలో చూడు యమలారే నా బండ చూడు తల్లిలారే అమ్మ బుడ్డి చెల్లి ఇది చెప్పించుకుంటావేంటి తల్లి నా తరుణీ దేవి చెవలారకిచ్చిందట కళారా చూసిందండి కళ్ళార చూసింది ఓహో కొత్తగా వచ్చింది ఎరికిన సారి అవునండి అరే అరే ఈ ఎరికిల సేడిని తీసుకున్నట్టయితే మన తరుణీ దేవికి ఉక్కు మంచంలో కుదేలు పడిపోయింది అవునండి లెగిసే మార్గం చెబుతాదని 5 దాసీ గంటలు పంపిస్తుందంట అలా పల్లా పేరు దాసీలో తిరుగుతుంటారమ్మా తిరుగుతుంటారమ్మా
అయ్యి బాబోయ్ అమ్మయ్య తీసేయండి అమ్మ ఎలా ఉంది మందంగానే మందంగా ఉందా ఎలా ఉంది గుడ్డు ముక్కలాగా ఉందరా బాబు అమ్మా ఎరుకలు సారి అమ్మా ఓయ్ అమ్మ ఎరుకు చెప్పించుకుంటారమ్మా కొత్తగా వచ్చింది ఎరికలు సారం అంటే నువ్వే నా తల్లి అయ్యో ఈటలు తాగెత్తున్నారేంటి అమ్మా అమ్మా ఏంటమ్మా కొత్తగా వచ్చిన ఎరికలు చేయడం అంటే నువ్వేనా అయ్య బాబు నేనే తల్లు అయ్య బాబు అయ్య బాబు అమ్మా కొత్తగా వచ్చిన వాళ్ళకి నాంచారంటే నేను కాదమ్మా మరి ఎవరమ్మా అదిగో మా పెద్దక్క ముసుగు తోకెట్టుకుందా ఇదిగో ఈవిడే ఆహా ఆవిడేనమ్మా ఎరికలు చేయడంటే ఓహో మరి మా పై నుంచి కింద నువ్వేనా తల్లి నేనేనమ్మా అమ్మా ఎరికలు సారి ఏమే తల్లి వస్తావా ఎక్కడికి అమ్మా ఎందుకే మీరు ఎవరే తల్లి సూర్యవంశరాజు అమ్మా అమ్మ రాజులమ్మా అమ్మ మరి రాణిలాగా ఉన్నారేంటే తల్లి ఏంటమ్మా రాణిలాగా ఉన్నారేంటమ్మా రాణిలాగా ఉన్నామా వెనకాల వాళ్ళందరూ ఎవరే తల్లు అలా మా పనులమ్మా అయ్యి బాబోయ్ అయ్యో పనులు కొయ్యటమోళ్ళండి ఎందుకే నన్ను కేకేసిన కారణం ఏంటండి సారి మా పద్మావతి దేవికి ఇరికి చెబుతాకనమ్మా అవునమ్మా మరి ఏటమ్మా మీరు అసలుకి రావాలంటే తల్లి రావాలి తల్లి అమ్మా బాబా నేను నీ తాబుట్టులు ఎవరు మీ ఊళ్ళో అదే చెప్పమంటున్నాను చెప్పాలా చెప్పమ్మా అమ్మ మా ఊరి
పాలు అయ్యో డబ్బాలు ఎట్టాను పాలు అయ్యో సల్లానియా తాగేవా అదేంటి అది గల్లసట్టు నాకెత్తన పెట్టి కొలిగే పాలు ఇస్తాడా అయ్యి బాబాయ్ మీద పిచ్చుకోక కలిసేస్తున్నాడు తల్లు ఏమండి ఈ ఊరు కుర్రలు అంటే ఏమన్నారు చెప్పనా ఓ మధ్య పెట్టలే దిగలే దేనికి ఏం చేస్తాడాడు ఏం పని చాలే చెయ్యి కొడుకే చెయ్యాలా బాయ్ అమ్మా నా తెలివి ఐదో పెట్టుకుంటే తెల్లారిపోద్ది కానీ మీరు ఆ చాలకి తీసుకెళ్తారేంటి తల్లి ఏమిట్టిరో ఓహో అడుగుతాను చెబుతావా తల్లి అమ్మ మీ కొలు పేరు పని ఇంటి మీద అట్టయ్యా ఈ జమ్మడిపోను అయ్యా అక్కడ కొన్నావమ్మా ఎక్కడ కొన్నావమ్మా అబ్బా ఎరుకల్లో ఒకసారి అయ్యి బాబోయ్ ఏంటి ఆయన గారు రాఘవ్ గారు చేయించారు మళ్ళీ రూపుతో చెప్పుకో అమ్మ నాలుగు మధ్యలో సిల్లెట్టేశారు ఏ గోపురమే ఆ మాత్రం ఉండాలి కదండి ఏదో మీరు మాత్రం ఈ దసరా అయిపోయే లోపు నాకు వడ్డాను చేతనని తురగం చెప్పేసింది ఏ అని పొలమమ్మే డొనకమ్మ గురువు గారిది ఏమండి తీసుకెళ్తారా అడగండి తల్లు అడగమంటావమ్మా ఎరుకెరుకంటారా ఎరుకుల పిల్ల ఎరుకుల పిల్ల ఎరుకుల పిల్ల ఎరుకుల పిల్ల ఎరుకెరుకంటారా ఎరుకుల పిల్ల ఎరుకుల పిల్ల ఎరుకుల పిల్ల ఎరుకుల పిల్ల ఎరుకుల పిల్ల సారి అమ్మా నీ మెడలో నారాలో కలగాని చాలా మెట్లు ఉన్నాయి చూసావా అమ్మా దేని పని కొత్త కొలిగాను దేనికన్నా ఇప్పుడు పెట్టా పోసా కొలిగే బాబు గట్టుగా ఏమ్మా నువ్వు గట్టు ఉంటే అక్కడ ఉండిపోతున్నాడు మళ్ళీ జోడించి కొట్టేదా దగ్గర ర్యాలీలు ఉండిపోతున్నాడు నువ్వు గంటకమ్మా అమ్మమ్మ ఆయనలే మీ ఆయన బావచారి
తగ్గదురా గారు నీ మీద ప్రేమ తగ్గదురా రాఘవ గారు కొడతారు నన్ను అది ఏం మాట అయ్యా గుడ్లు పీకేసి దాన్ని చూస్తుంది ఏంటి ఏమి ఎవరో అయ్యో మరి ఓ పక్కోలే మీరు ఓ పక్క అయ్యో ఏ పుష్పలా నేనే కాదు మీరు తాబుట్లేనమ్మా అమ్మాయి గొరిగాడికి తాళాలు ఇచ్చి కొట్టేశాడు అమ్మ రథం వచ్చేస్తుంది బాబాయ్ అమ్మా అయ్యి బాబు రాఘవ గారు కొత్త హాస్పిటల్ చేయను బాబాయ్ బండి తీసుకురామంటావా కొడుకులో పెట్టి అద్దె తిరిగేస్తుంది బాబాయ్ దేవుడి దగ్గరికి కూడా మనకు వస్తుంది అయ్యి బాబోయ్ అమ్మా ఎరుకలను ఒకసారి ఎర్ర జొండ ఎర్రని జొండ ఎర్రని నువ్వు అయ్యి బాబా మా పిల్లమే చూడకుండా ఉండకపోతున్నాడు బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ షూటింగ్ బాగా తీయాలి ఏదో శాంతి దొరికింది చాలా రోజులు అయిపోయింది అయ్యో బాబా వాళ్ళ మీద పడిపోతావేంటి బాబు తీసావు కింద నుంచి పైకి కింద నుంచి పైకి తీసేసాడు మళ్ళీ తీసుకురానా తీసుకురావాలి బాగా అనలేదంట అయ్య బాబు నువ్వు అలా తీగు బాబు నాకు సిక్కేసేస్తుంది బాబు అమ్మ మీరు ఏ అందుక ప్రవాసు పక్కనే ఉన్నది పక్కనే ఉన్నది పక్కనే ఉన్నది అది కనుగో చేతలో సారను ముచ్చలు పోసి
ఉన్నట్టు చెప్పు, లేనిది ఉన్నట్టు చెప్పుకో. అవునమ్మా. మా సూర్యవంశ రాజులు ఆ అసలు మంచోళ్ళు కాదమ్మా. అవునమ్మా. నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళావు. అయ్య బాబోయ్, అమ్మని తీసుకెళ్తాం మరి. ఆవు బావగారు ఉన్నారు కదా తల్లోయ్. అయ్యో మయ్య అది గుడ్లో చూస్తున్నారు. చెప్పు తల్లి. అమ్మాయి ఈవిడేనమ్మా మీ ధరణ దేవంటే? మా ధరణి దేవి ఈవిడేనమ్మా. అయ్యో ఎంత శృంగారంగా ఉన్నావే తల్లి. చాలా శృంగారంగా ఉంటారు మా రాజులంటే. అమ్మాయి ఎన్ని పోట్లు తింటుంది ఈవిడి? అయ్యో మాటలో జగత్ గారు అని తల్లి. ఆమె తల్లి. అమ్మా ఆవిడ ఎవరనుకుంటున్నావు? అయ్యో దాని దేవమ్మా, ధరణి దేవి. అయ్య బాబాయ్ వందనాలు తల్లి. అది ఎలాగున్నారమ్మా? అమ్మా అమ్మ నేను పోతే పోతలేసానే నేను రాను రాను అంటే నా దారి మరిగానట్టు మరి నన్ను లాక్కుని వచ్చారే తల్లో. అవునమ్మా. అమ్మా అమ్మాయి ఆడవారి కష్టపాలు చెప్పమంటావు అమ్మా? మీ తల్లి దేవు కష్టపాలు చెప్పమంటావు ఏంటి తల్లి? మా ధరణి దేవి కష్టం చెప్పమ్మా. అదే మాట్లాడేటి అమ్మా. అమ్మ నువ్వు తెలుసుకోవమ్మా, నువ్వు తెలుసుకోవమ్మా, చక్కర వేరే కావలే తెలుసుకోవమ్మా. తలుచుకున్నావేంటి తల్లి? అవునమ్మా. అమ్మ అదే నోటితో మా ఆయన గారిని కూడా తలుచుకోవే తల్లి. అలాగేనా? అయ్యో మీ ఆయన తెలుసు, ఆయనతో ఉంటావా? రాఘు గారి ఏంటండి ఇది? అయ్యో లక్ష్మీపదక అమ్మ నీ చేతి మీద రేగాలే మాదన్నమ్మ చాలా బాగున్నాయే మాదన్నమ్మ. తల్లి
అయ్యి బాబు నీకు దండం తల్లు అయ్యి బాబు నాలుగు నిండా మచ్చలు అమ్మాయి ఎలా కన్నావే బాబు దీన్ని అయ్యి బాబు అమ్మాయి ఇది కానీ ఇక్కడ కానీ అరిసింది అనుకో అయ్యి బాబు వాళ్ళ పాతింటి కాడికి అయ్యి బాబు ఎవరు నాగనెత్తలేదమ్మా చుట్టుపక్కల ఎదిరించి వాళ్ళు ఎవరు నాగనెత్తలేదు తల్లు అమ్మ నువ్వు వచ్చిన ముండలకి ఏలమ్మా నువ్వు వచ్చిన ముండలకి ఏలమ్మా తల్లి ఇది వచ్చిన 3 నెలలకి ఎత్తమండి మోసేసింది బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఏం చేతమేమోయ్ అమ్మ నీ పినాసులు ఉంది ఏలమ్మా వెళ్ళమ్మా ఏ బలగన్నమే తల్లి వెళ్ళమ్మా ఏ పినాసులు ఉంది ఏలమ్మా ఏ బలగన్నమే తల్లి వెళ్ళమ్మా పినాసులు ఉంది ఏలమ్మా వెళ్ళమ్మా మేడ మీద కలగవే ఏలమ్మా వెళ్ళమ్మా ఏ పినాసులు ఉంది ఏలమ్మా మేడ మీద కలగవే తల్లి వెళ్ళమ్మా పినాసులు ఉంది ఏలమ్మా వెళ్ళమ్మా పిల్లలే కలగవే తల్లి వెళ్ళమ్మా పినాసులు ఉంది ఏలమ్మా పిల్లలే కలగవే తల్లి వెళ్ళమ్మా ఏం జరిగే తల్లు అదేటా మీరు చూసేది అంటున్నావు మా ధనీదేవికి ఒక ఆడవాళ్ళు ఉందమ్మా అమ్మాయి అనకంపుడు పిల్లలు ఉన్నారమ్మా ఇవిడికి ఉన్నారమ్మా అమ్మా బాల ఆడవాళ్ళమ్మా అవునమ్మా పెట్టిన బాలే తల్లు అవునమ్మా అమ్మా బాల ఎలా వచ్చిందో చెప్పమంటావమ్మా చెప్పమ్మా అమ్మ ఒకనాడి కాలాని ఒకనాడి అమ్మా బొట్టంటే ఏంటో తెలిసేటే తల్లి అది బొట్టెక్కుంటావు నువ్వు మరి అది ఎటు చెప్పు అయ్యో కుంకుమ బొట్ట ఆడవాళ్ళు ఎట్టుకుంటారు నీకు ఎందుకు మొగలు ఆడవాళ్ళ మధ్యలో నువ్వు పెట్ట అయినని లేదా కూర్చోండి నాతో పాటు వచ్చేది కానీ అది అసలు తెలుసమ్మా అయ్యో ఒకతే మాట్లాడేటి ఒలే గౌరీ పిన్ని పుడుకుంది ఒలే పొట్టు అంటే ఏంటి సూపర్ చెప్పు తల్లు అమ్మ పొట్టు అంటేనే తల్లు ఆడపాలంటారమ్మా గెంటమంటేనే తల్లు అవునే ఒక పాలు అంటారమ్మా అవునే ఎన్నేసి ఆవాలనమ్మా అవునే తీస్తున్నారు తల్లు అవునే కాలేజీ ఆవాలనమ్మా మాకు తీస్తున్నారు తల్లు అవునే అంతటా సమయా అన్నమ్మా అవునే సమయాలే తల్లు వచ్చాయి తల్లు అవునే అమ్మ ఉజ్జాన వాళ్ళకి తల్లు గడలకి వెళుతుంది తల్లు గడలో చూసిందమ్మా అవునే ఆ శ్రీనివాసుని తల్లు చూపులో కలిసి ప్రేమలో పడ్డారమ్మా అవునమ్మా అమ్మా నీ వల్ల అవదే తల్లు నా వల్ల అవదే తల్లు నేను ఏంటి కలిగమ్మా కాకినే కాదని తల్లు కళ్యాణం చెయ్యే తల్లు అమ్మా నీ వల్ల అవదు నా వల్ల అవదు నేను వెళ్ళి ఏడిగలకి రంగరంగ వైభవంగా అమ్మ కాకినే కాదని కళ్యాణం చేత పెట్టి తల్లి నువ్వు అంట పెట్టి నోట్లో గాలి ఎట్టుకున్నావా అయ్యో అయ్యా తెట్టి మాట్లాడు గోపుకుంటా పెట్టే పుట్టేస్తున్నాయా ఏటమ్మా ఇంకో మార్గం ఏంటమ్మా అమ్మ చెయ్యాలమ్మా చెయ్యపోతే అమ్మా అమ్మ రోజు అమ్మ గెద్ద వచ్చి కోడిపిల్ల పట్టుకుపోద్ది కదమ్మా అలా పట్టుకుపోద్ది తల్లి అమ్మ ఇరికి బాగా చెప్పాను కానీ నాకేమన్నా ఇస్తావేటి తల్లి నువ్వు వంట పెట్టి ప్రతి దానికి తింగడలాగా ఎందుకు ఇవాళ ఓపెన్ చేసినట్టున్నారు అమ్మాయి ఆయనకి వెళ్తుంది అది కదా అమ్మాయి అయింది కదా అదే మనసు చూపులు కలిసి
అమ్మ ఇల్లొత్తానే తల్లి అలా బయలుదేరారు. ఓహో ఎప్పుడైతే బయలుదేరారో ఆ. చక్కగా ఆ కాస్టమర్ కి వెళ్తా ఉన్నాడు ఎవరండి? బ్రహ్మదేవుడు కుమారుడు ఓహో నారద బ్రహ్మణ వారండి. నారద బ్రహ్మల వారు. ఆ. చక్కగా నారద బ్రహ్మల వారు చూసి ఆ. అరే ఓహే. మనం పెట్టిన లింక్ వల్ల ఆ. లక్ష్మీదేవేమో ఆ. అలాగో లాభరపట్నం ఉండిపోయింది. ఆ. ఈ శ్రీనివాసుడేమో ఆ. ఇలా పద్మావతిని పెళ్లి చేసిన కళ్యాణం వాడి తీసుకుపోతున్నాడు. ఆ. కాబట్టి ఓహే. ఆ లక్ష్మీదేవిని ఆ. ఈ శ్రీనివాసుడిని ఆ. మనం ఏదో విధంగా కలపాలి కదా ఆ. అలాగని చెప్పి ఆ. ఈ నారద బ్రహ్మల వారు ఆ. చక్కగా ఆయన ఓయ్. అలా గొల్లావరి పట్నాలు బయలుదేరుతా ఉన్నాడు. ఆ. ఎలాగంటవరా ఓయ్. ఎంత దగ్గర వాడు నారద బ్రహ్మ అవునే. గొల్లావరి పట్నాలు వెళ్ళవుతున్నాడమ్మా. ఎండ దగ్గర వాడు నారద బ్రహ్మ కొల్లాపూర్ పట్నంలో ఎల్లుతో ఉన్నాడా. ఎంత దగ్గర వాడు తుమ్మేదో ఆ శ్రీనివాసుడు తుమ్మేదా. ఎంత దగ్గర వాడు తుమ్మేదో ఆ శ్రీనివాసుడే తుమ్మేదా. ఎంత దగ్గర వాడు తుమ్మేదో నారద బ్రహ్మ తుమ్మేదా. ఎంత దగ్గర వాడు తుమ్మేదో నారద బ్రహ్మమ్మ తుమ్మేదా. చల్లాటి మేఘంలో తుమ్మేదో తేలిల్లి నాడమ్మ తుమ్మేదా. చల్లటి మేఘంలో తుమ్మేదో తేలిండుతున్నాడు తుమ్మేదా. నల్లటి మేఘంలో తుమ్మేదో నరికెళ్ళి నాడమ్మ తుమ్మేదా. నల్లటి మేఘంలో తుమ్మేదో తేలినాడమ్మ తుమ్మేదా. ఎంత దగ్గర వాడు తుమ్మేదో ఆ శ్రీనివాసుడు తుమ్మేదా. ఎంత దగ్గర వాడు తుమ్మేదో